హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ముందుగా ఆల్రెడీ దివాళీ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు, నేను ఈ వీడియో ఎడిట్ చేసి పెట్టేసరికి. బట్ ఎనీవేస్, ఒక్క ఆ రోజే కాదు, ఆ వీక్ అంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకే హ్యాపీ దివాళీ చెప్తున్నా. మేము కూడా దివాళీ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాము ఆఫ్టర్నూన్ నుంచి. ఇది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది, దివాళీ అండ్ కేదారేశ్వర వ్రతం బ్లాగ్ అని. మాకు దివాళీ అప్పుడు కేదారేశ్వర వ్రతం ఉంటుంది. సో నెక్స్ట్ ట్యూస్డే అది కూడా చేసుకున్నాను. రెండు కలిపి ఒకే బ్లాగ్లో అటాచ్ చేసేసాను. ఆ రోజు ఈవినింగ్ దివాళీకి ఇంకా ప్రిపరేషన్స్, దీపారాధన కుందులు అవన్నీ రెడీ చేసుకుని, అండ్ ఎలాగో దివాళీ అంటేనే ఫ్లవర్ రంగోలీ, సో మంచిగా ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకుని అట్లా దీపావళి పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాం మేము. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారో కదా. ఒక్కొక్కరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో మంచిగా కామెంట్స్లో చెప్పేసేయండి. సీజనల్ ఎఫెక్ట్ వల్ల అనుకుంటా మొత్తం జలుబు, థ్రోట్ పెయిన్, నా వాయిస్ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇంకా అమ్మవారి పూజకైతే పీఠం పెట్టుకుని రెడీ చేసేసుకున్నాము. అమ్మవారిని పెట్టేసుకుని నెక్స్ట్ డేకి ఎక్కువ పనులు ఉంటాయి కాబట్టి సో దివాళీ రోజు సింపుల్గా చేసేసుకున్నాను. దివాళీ అప్పుడు ఏం పెద్ద హడావిడి చేయలేదు. నెక్స్ట్ డే కేదారేశ్వర వ్రతం అప్పుడు ఎట్లానో చాలా హడావిడి ఉంటుంది కాబట్టి ఇప్పుడు చాలా సింపుల్గా చేసేసుకున్నాను అనమాట అమ్మవారి పూజ. అలా ఈవినింగ్ అయింది, ఫ్రెష్ అయ్యి వచ్చేసి అమ్మవారి పూజ స్టార్ట్ చేసేసుకున్నాము. చాలామంది చాలా బాగా చేసుకుంటారు. ఇంతకంటే ఎక్కువ చేసుకునే వాళ్ళు కూడా చాలామందిని చూశాను. మార్వాడీస్ అయితే ఇంకా బాగా చేసుకుంటారు అమ్మవారి పూజని. పూజ అయిపోయి దీపాలు పెడదామంటే ఏం గాలి బాబోయ్, అస్సలు ఆగట్లేదు. ఎన్నిసార్లు ట్రై చేసామో అయినా అస్సలు ఆగట్లేదు. అదేంటో కానీ అర్థం కాదు. విడి టైంలో అప్పుడు అసలు ఎప్పుడు గాలి రాదు, కానీ దివాళీ రోజు మాత్రం ఎక్కువ గాలి వస్తుంది, ఎందుకో తెలీదు. ఏరియా అంతా చాలా కలర్ఫుల్గా ఉంది కదా. అసలు కిడ్స్ అయితే 2 days నుంచి కాలుస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు కిడ్స్లో కాదు, మన చిన్నప్పుడైతే ఇంకా చాలా బాగుండేది కదా దివాళీ. ఆ ఎగ్జైట్మెంటే వేరు. 1 month బిఫోర్ నుంచి స్టార్ట్ చేసేసి క్రాకర్స్ తెచ్చుకొని వాటిని ఎండలో పెట్టుకుని చాలా బాగా చేసుకునే వాళ్ళం. ఇప్పుడు అంత వైబ్ అయితే కనిపించట్లేదు. ఏదో కాల్చాలి అన్నట్టు కాలుస్తున్నాం, కానీ అప్పుడున్న ఫీలింగ్, ఆ ఇంట్రెస్ట్ అయితే అస్సలు రావట్లేదు ఇప్పుడు. సో దివాళీ ఈవినింగ్ని అట్లా ఎండ్ చేసేసాం అన్నమాట. జస్ట్ అలా కొన్ని క్రాకర్స్ తోటి అండ్ దివాళీ స్వీట్స్ తినేసి ఆ రోజు ఎర్లీగా ఎండ్ చేసేసాం దివాళీ అయితే. గుడ్ మార్నింగ్. సో నెక్స్ట్ డే అయితే ఫస్ట్ మేము లేవగానే నేను వంటలు అయితే స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే మళ్ళీ పూజలో కూర్చుంటే కష్టం కదా. తర్వాత లంచ్కి ఇన్వైట్ చేశాను ఫ్రెండ్స్ని. లంచ్ టైంకి అవ్వదు కాబట్టి ముందు మార్నింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను, కర్రీస్ అవి. తర్వాత నేను ఫ్రెష్ అయ్యి పూజ చేసుకునేప్పుడు మా మమ్మీ ప్రసాదాలు చేసేసారు. సో నేను మార్నింగే కర్రీ అండ్ సాంబార్ ఇవన్నీ ప్రిపేర్ చేసేసి ఫ్రెష్ అయ్యి వచ్చి పూజ దగ్గర అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇట్లా పూజలు చేస్తున్నప్పుడు అసలు టైమే తెలీదు, చాలా టైం పట్టేస్తాయి అన్నీ ప్రిపేర్ చేసుకుని చేయాలంటే. అండ్ ఆ డే అంతా వాటితోనే గడిచిపోతుంది, టైం అయితే అస్సలు తెలియదు కదా. నేను అక్కడ పూజ దగ్గర రెడీ చేసేలోపు ఇక్కడ మా మమ్మీ ప్రసాదాలు, నైవేద్యాలు అన్నీ రెడీ చేసేసారనమాట. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు ఈలోపు పూజ టైంకి. పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. కేదారేశ్వర వ్రతం ఎలా చేయాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది. మీకు పంతులు గారు అవైలబుల్ ఉంటే పెట్టుకోవచ్చండి. మీకు ఆ దగ్గరలో ఎవరైనా పూజ చేయించే వాళ్ళు అవైలబుల్ ఉంటే చేయించుకోండి. మాకు లేదు కాబట్టి నేను జస్ట్ నార్మల్ యూట్యూబ్లో పంతులు గారు వీడియోలు చూసుకుంటూ చేసేసాను. అండ్ అందరూ చేసుకోవచ్చా అనే డౌట్ కూడా ఉంటుంది, అది నాకు క్లారిటీగా తెలియదండి. ఇదైతే ఆనవాయితీ ఉంటుంది.
ఇంటి ఆనవాయితీ ప్రకారం చేసుకుంటారు. కలశం కూడా ఇంటి ఆనవాయితీ ద్వారానే పెట్టుకోవాలి. కొత్తగా చేసుకోవచ్చా అని అనుకునే వాళ్ళు ఒకసారి పంతుల్ని కనుక్కోండి. కొత్తగా స్టార్ట్ చేయొచ్చో లేదో మీ ఇంటి ఆనవాయితీ బట్టి కనుక్కొని చేసుకోండి. అండ్ తోరం పూజ ఉంటుంది, అది ఆ తోరం పూజ చేసుకుని తోరం కట్టించుకున్నాను అనమాట. తోరగంది పూజ అంటారు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అలా హ్యాపీగా ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేస్తాను కాబట్టి లంచ్ అందరూ హ్యాపీగా సరదాగా అట్లా గడిచిపోయింది ఆ డే అంతా. అలా పూజ అయిపోయిన తర్వాత కొంచెం సేపు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఎక్కడ వాళ్ళు అక్కడ కొంచెంసేపు రెస్ట్ తీసుకుని ఆ డే చాలా ఎర్లీగా అయిపోయినట్టుంది. ఆఫ్టర్నూన్ లంచ్ పూజ అండ్ ఈవినింగ్ మళ్ళీ ఒకసారి క్రాకర్స్ కాల్చుకున్నాం అందరం కలిసి. మా ఫ్రెండ్స్ మేము క్రాకర్స్ కాల్చుకుని అలా అయితే మా దివాళీని ఎండ్ చేసాం. సో ఇదండి ఇవాళ వ్లాగ్. మరి ఇలాంటి వీడియోస్ అండ్ వ్లాగ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.